హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. మేము ఈరోజు భీమవరం నుంచి ద్వారకా తిరుమల అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ ఇంకా చాలామంది ఉన్నారు. భీమవరం నుంచి ద్వారకా తిరుమలకి ఒక 72 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. మేము స్టార్ట్ అయ్యాము, మేము ఉండి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము నడుచుకుంటూ. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం అనమాట మేము. నాకైతే ఎటువంటి కోరికలు ఎటువంటి మొక్కలేదు, కానీ నాకెందుకో మనసుకి వెళ్ళాలనిపించింది. ఎందుకనంటే రొటీన్ లైఫ్, పొద్దున్నే లేగడం, వంటలు చేయడం, మళ్ళీ క్యారేజీలు కట్టడం, మళ్ళీ పిల్లలు చూసుకోవడం, ఇదంతా మొత్తం రొటీన్ డైలీ అదే జరుగుతుంది కదా. ఎప్పుడైనా మనసుకి ప్రశాంతంగా కావాలి అనిపించినప్పుడు, మంచిగా బయటికి వెళ్ళాలనిపించినప్పుడు, ట్రిప్పులు వేయాలనిపించినప్పుడు, ఇలా డివోషనల్ ట్రిప్ ఒక్కటి వేస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే ఈ ట్రిప్కి వెళ్ళిన తర్వాతే నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరికి ఏయో ఒక టెన్షన్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా లైఫ్లోని. అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్తే ఉంటుంది ఆ మనశ్శాంతే వేరు. నిజంగా చెప్పాలంటే మాకైతే అసలు అంత దూరం నడుస్తామా, నేను ఇలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయాసం వస్తుంది నాకు. మళ్ళీ మంచులో నడిచిన నాకు అసలు పడదు. ఉండి నుంచి పాములపర్రి రావడానికి కరెక్ట్గా గంట అయితే పట్టింది. ఇంకా మేము గణపవరంకి 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామన్నమాట. ఇంకా మధ్యలో ఇలాగా స్నాక్స్ అటువంటివి కొనుక్కొని మామూలుగా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. లైట్గా కాలమూరు వచ్చేసరికి లైట్గా కాళ్ళు లాగినాయి కొంచెం. నిజం చెప్పాలంటే నేను ఎంత అల్పజీవనం అంటే అది నాకు మాత్రమే తెలుసు అనమాట. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయాసం వస్తుంది, నడిచి ఎక్కువ దూరం వెళ్ళలేను, అలా జర్నీలు పడవు, ఏమీ పడవు అనమాట. అందుకే నేను ఎవరికి చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు వెళ్తున్నానని. చెప్పారనుకో వాళ్ళు ఒకే డైలాగ్ ఏమంటారంటే, ఏంటి నువ్వా అంత దూరం నడవగలవా నువ్వు అని అంటారు. ఆ డైలాగ్ ఖచ్చితంగా అంటారని వీళ్ళు వచ్చిన తర్వాత చెప్దామని చెప్పలేదు. గణపవరంకి అయితే ఇంకా 6 కిలోమీటర్స్ ఉందని బోర్డు చూపించింది. మరి ఇంకా ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. అప్పటి వరకు చూస్తుండండి. బాయ్. నాకైతే కాళ్ళు లాగేస్తున్నాయి ఫ్రెండ్స్, అసలు విపరీతంగా లాగేస్తున్నాయి. ఇంకా గణపవరం కూడా రాలేదు, అప్పుడే కాళ్ళు విపరీతంగా లాగేస్తున్నాయి. చూద్దాం ఇంకెంత దూరం వెళ్ళి. బాబోయ్, నాకు తెలుసు నేను నడవలేను. 6 వరకు వచ్చామన్నమాట. స్టార్ట్ అయిపోయినాయి కాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అయినాయి. మెల్లమెల్లగా కాళ్ళు లాగడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా గణపవరంకి అయితే 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఒక ప్లేస్లో కూర్చున్నాం అనమాట. కాళ్ళు అయితే ఇలా అయిపోయినాయి. ఇంకా మనం గణపవరానికి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. అప్పుడే పెట్రోల్ అయిపోయింది, యాపిల్ తింటాం. తర్వాత మళ్ళీ కలుద్దాం, బాయ్. ఇంకా కార్తీక మాసంలో ద్వారకా తిరుమలకి చాలామంది నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఎవరో ఒకరు తీస్తూ ఉంటారు, ఫ్రూట్స్ అని ఒకటి ఇస్తూ ఉంటారు. మాకు దారిలో నడిచొస్తుంటే మాకైతే కమలాకాయలు ఇచ్చారనమాట. కాళ్ళు అయితే భరించలేను అన్నంత నొప్పి అయితే రాలేదు, కానీ లాగడం అయితే స్టార్ట్ అయినాయి. ఒక ప్లేస్లో కూర్చున్నాం అనమాట, కొంచెం లాగుతున్నాయని. తర్వాత అయితే ఇంకా గణపవరంకి అయితే వచ్చేసాం. అక్కడ ఒక హోటల్ ఉంటే టిఫిన్ చేద్దామని ఆగామన్నమాట. ఇంకా అందరూ ఆకలి అనలేదు, కానీ నేను మాత్రమే ఆకలి అన్నాను. ఆకలేస్తుంది ఎక్కడైనా ఆగుదామని అంటే ఇంకా ఈ హోటల్ ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే ఆగుతారంట. ఇంకా ఈ హోటల్లో అయితే ఆగారు. ఇంకా అందరికీ దోశ ఆర్డర్ చేశారనమాట. నేను దారిలో వస్తుంటే ఫ్రూట్ షాప్ వాళ్ళు కూడా బనానా అయితే ఇచ్చారు, అందరికీ ఇచ్చారనమాట. ఇంకా దోశ అయితే ఆర్డర్ చేశారు కదా, దోశ ఇచ్చేసారు మాకు. దోశ మంచిగా తినేసి మంచి స్ట్రాంగ్ టీ ఒకటి తాగాము. అది కొంచెం చేదుగా అనిపించింది, అయినా పర్లేదు ఇంకా తాగేసామన్నమాట. ఇంకా తాగేసిన తర్వాత మళ్ళీ గణపవరం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఉండి నుంచి 1కి స్టార్ట్ అయ్యాము, కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి. కరెక్ట్గా మేము గణపవరంకి వచ్చేసరికి అయితే 4:30 అలా అవుతుందన్నమాట. ఇంకా గణపవరంలో టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాం, మళ్ళీ నడిచామన్నమాట. గణపవరంలో టిఫిన్ చేయడానికి ఆగాం కదా, అక్కడ కూర్చున్నాం. అంతసేపు బాగానే ఉంది, అయిపోయింది. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుందామని పైకి లెగిస్తే అప్పుడు తెలిసిందనమాట కాళ్ళు అసలు ఆ షాకు. ఇంకా లెగట్లేదు, ఇంకా కాళ్ళు అయితే అలా పట్టేసి ఉన్నాయి. నేనే ఫస్ట్ వెళ్ళాను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. వెళ్ళి వచ్చి కూర్చుని సైలెంట్గా మా ఫ్రెండ్కి చెప్తున్నాను అనమాట, ఒకసారి లేగు, ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకునిరా, ఎలా ఉందో చెప్పు నాకు అని చెప్పాను. వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తుంది, ఏ కాళ్ళేంటి ఇలా పట్టేసినాయి అంటుంది. అందరు సిచ్యువేషన్ అంతే అనమాట అక్కడ. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక చిన్న టెంపుల్ కనిపిస్తే అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఒక ప్లేస్లో కూర్చుని కాళ్ళు ఆగుతున్నాయని ఒక స్ప్రే కొట్టుకున్నాం. స్ప్రే తెచ్చింది మా ఫ్రెండ్ ముందే జాగ్రత్తగా అనమాట. అసలు అల్పజీవులం కదా, ఏమైపోతామోననేసి ముందుగానే అన్నీ జాగ్రత్తగా పెట్టింది. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యి టిఫిన్ తిని స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా నడుస్తూనే ఉన్నామన్నమాట. కంటిన్యూస్గా నడక. ఇంకా నైట్ కూడా అయిపోయింది, చీకటి పడిపోయింది. ఇంకా ఏ ఊరో గుర్తులేదు, కానీ ఇక్కడైతే ద్వారకా తిరుమల నడిచి వెళ్ళే వాళ్ళకైతే ఫ్రైడే రోజు పులిహోర ఇంకా
ఎవ్రీడే అయితే వాటర్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. ఇంకా ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాం మేము. వాటర్ తీసుకుని బాటిల్ అన్నీ ఫిల్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాను నడవడం. ఇంకా చీకటి కూడా పడిపోయింది. ఇంకా స్టార్ట్ చేసాం మళ్ళీ. ఇంకా నా వల్ల కాదు దేవుడా, చంద్రబాబు అస్సలు ఓపిక లేదు. ఇంకా అక్కడి నుంచి చేబ్రోలు హైవే వరకు ఇంకా నడుస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. మధ్య మధ్యలో పెట్రోల్ బంక్స్ ఉంటే అక్కడ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఫైనల్లీ చేబ్రోలు హైవే అయితే వచ్చేసింది అనమాట. అది రాలేదు, దాని దగ్గరికి మేము వచ్చాం. ఇంకా అసలు ఎంత దూరం నడిచిన ఈ హైవే అయితే అసలు కనిపించలేదు అనమాట. నడిచి 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 నడుస్తూనే ఉన్నాం ఈ హైవే మీదకి. హైవే నుంచి కొంచెం దూరం నడిస్తే అక్కడ ఒక రెస్టారెంట్ వచ్చింది. అక్కడ ఏమన్నా ఫుడ్ తినేద్దామని ఆగామన్నమాట. అక్కడ చపాతీ ఇంకా మీల్స్ తప్ప ఏమీ లేదు. ఇంకా చపాతీ కన్నా మీల్స్ బెస్ట్ కదా అని చెప్పేసి మీల్స్ చెప్పాము. ఆ మీల్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది, తినగలం అన్నట్టే ఉంది. ఇంకా తినేసామన్నమాట. దానికైతే 100 రూపీస్ అయ్యింది. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక కాలుకి ఒక 5 కేజీలు రాయ, ఇంకో కాలుకి ఒక 5 కేజీలు రాయ కట్టుకుని నడుస్తే ఉంటుంది చూడు, అలా ఉంది. చుక్కలు కనబడుతున్నాయి, మామూలు చుక్కలు కాదు. ఇక్కడ భోజనం చేసి అయితే బయలుదేరిపోయాం మళ్ళీ. ఇప్పుడు 11 అవుతుంది టైం, నైట్ 11 అనమాట. చేబ్రోల్ బోర్డు దగ్గర ఉన్నాం. నాకేమో మంచి పడదు. ఒకవేళ నేను మంచిలో లెగిసానే అంటే, తిరిగానా అంటే, ఇంకా పొద్దున్నకి ఇంకా నా బాడీలో అవయవాలు ఏమీ పంచి. కాబట్టి నేను ఇది ప్రిపరేషన్ చేసుకున్నాను. కాళ్ళు అస్సలు ఒక్క అడుగు అయిన వాటిని. స్వామి గోవిందా, స్వామి కొంచెం శక్తినివ్వు స్వామి. ఇంకా రెస్టారెంట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే సాయిబాబా సత్రం అని వస్తుంది అనమాట. ఇంకా అక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 12 అవుతుంది, మిడ్ నైట్ అవుతుంది అనమాట. ఇంకా అక్కడ పడుకుని మళ్ళీ తెల్లవారుజామున 2:30కి లేచి మళ్ళీ నడక స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇంకా లెగిస్తున్నప్పుడు ఉంది అసలు కాలు పనిచేయట్లా. ఇంకా మొత్తం కాళ్ళన్నీ పట్టేసినాయి అనమాట. ఇంకా నడవగలమా అన్నట్టుంది సిచ్యువేషన్ అనమాట. అలా ఉండే ఇంకా లెగిసి మళ్ళీ నడక స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా నడుస్తూనే ఉన్నాము. ఇంకొక ప్లేస్ వచ్చిన తర్వాత బ్రష్ అన్నీ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసాం నడవడం. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే తెల్లవారిపోయిందనమాట. ఇంకా తెల్లవారిన తర్వాత ఇక్కడ శివాలయం టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడైతే టిఫిన్ చేసామన్నమాట. స్పాన్సర్ చేశారు టిఫిన్ అయితే, బజ్జీ గారి స్పాన్సర్ చేశారు. ఇంకా తినేసి మళ్ళీ నడక స్టార్ట్ చేసాము. ఇంకా నడుస్తూనే ఉన్నాము. ఇంకా మధ్యలో చాలా టెంపుల్స్ దగ్గర ఆగిన అవన్నీ నేను వీడియో తీయలేదు, నాకు ఓపిక లేక తీయలేదన్నమాట. ఇంకా ఇది కూడా ఒక మెమొరబుల్ డే కదా, దీన్ని మర్చిపోతాం కదా మనము కొన్ని రోజులు ఆగితే. అప్పుడు వెళ్ళింది అన్నీ గుర్తు చేసుకోవాలంటే ఒక వీడియో ఉండాలి కాబట్టి నేను మంచిగా అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను అనమాట, ప్రతి ఒక్క మూమెంటు. ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా అందరికీ ఓపిక తగ్గిపోతేనేమో ఇలా ఒక తోట కనిపిస్తే ఎక్కడో అక్కడ స్కార్ఫ్లు ఏముంటాయి కింద వేసుకుని ఇంకా ఇలా పడిపోయారనమాట. ఇంకా అక్కడే ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకున్నాము, అలా కూర్చుని మంచిగానే. ఏంటో చెప్తాను మళ్ళీ రేపు వస్తుంది ఏంటి, నొప్పులు తగ్గి. ఇంక ఈ కాళ్ళు అసలు ఏం పని చేయట్లేదు. ఇంకా అయిపోయింది, అడుగు తీసి అడుగు పెట్టేంత ఓపిక కూడా లేదు. ఇంకా అయిపోయింది, ఇంకా పెట్రోల్ డీజిల్ అన్నీ అయిపోయినాయి. ఇంకా చిచ్చా ఇంకా ఇక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క గంటలకు గడుస్తుంది. చూద్దాం ఇంకా టెంపుల్కి ఎంత టైం ఉందో. ప్రస్తుతానికైతే టైం వచ్చేసి చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. టైం అయితే 10:30 అవుతుంది. మేము వెళ్ళాక మళ్ళీ చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ చెప్పులు వదిలేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ చూసినప్పుడు వచ్చింది ఆనందం అసలు మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా అనిపించింది నిజంగా. ఒక మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మోగుతుంది కదా, హీరో హీరోయిన్ని చూసినప్పుడు కానీ ఇలా ఎమోషనల్గా ఉన్నప్పుడు మనసులో గుడి గంటలు మోగుతాయి అంటారు కదా, అలాంటి గంటలు నా గుండెలో మోగినాయి అనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో ఆ టెంపుల్ని చూడగానే.
నార్మల్‌గా అయితే నాలాంటి అల్పజీవి అస్సలెళ్ళలేరు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే నేనంత దూరం ఎళ్ళగలిగాను నిజంగా. వెంకటేశ్వర స్వామి మమ్మల్ని తీసుకెళ్ళాడు కాబట్టి మేమెళ్ళగలిగాం. నిజంగా ఇంత అదృష్టం చేసుకున్నాం అనిపించింది. ఎళ్ళాము. ఇంకా 1 వీకు ఒక 10 డేస్ ఇంక నేను ఇంటికొచ్చాక లెగనేమో అనుకున్నాను గానీ, అసలు చాలా యాక్టివ్‌గా ఉన్నాను చెప్పాలంటే. అసలు ఎళ్ళింది మనం అంత దూరం నడిచామా అన్నట్టు కూడా లేదు. ఆ రోజు మొత్తం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే అంత దూరం నుంచి నడిచాం కాబట్టి, ఆ తొడల దగ్గర నుంచి అరికాల వరకు నొప్పులుగా ఉంటాయి. పైన పార్ట్‌లన్నీ బాగానే ఉంటాయి గానీ, కాళ్ళొక్కటే లాగుతాయి. ఇంకా పెయిన్ కిల్లర్ ఏసేసుకున్నాము. అన్నసత్రానికి కూడా ఎళ్ళిపోయామనమాట. ఇంక అక్కడ భోజనం చేసి, ఆ నైట్ అక్కడే రెస్ట్ తీసుకున్నామనమాట టెంపుల్‌లోని. ఇంకా మార్నింగ్ లెగిసి దర్శనం చేసుకున్నాము. నిజంగా నా లైఫ్‌లో ఎప్పుడూ అంత మంచిగా దర్శనం జరగలేదనమాట. ఎర్లీ మార్నింగ్ టెంపుల్‌కెళ్తే ఎంత పీస్‌ఫుల్‌గా చాలా బావుంటది కదా! ఆ ఫీల్ నాకు అప్పుడే కలిగింది. చాలా బావుంది. ఈ ట్రిప్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడానికి కారణం ఫస్టు ఆ వెంకటేశ్వర స్వామి. ఆయన దయ లేకపోతే మనం అసలెక్కడికి ఎళ్ళలేము నిజంగా. ఆయనకి థాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత మాతో వచ్చిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మేమెక్కడైనా నీరసం వచ్చి కాలు లాగి ఎక్కడైనా ఆగితే, లేదు లేదు నడవాలి రండి ఇక్కడే కొంచెం దూరమే అని చెప్పి మోటివేట్ చేసి మమ్మల్ని తీసుకెళ్లారు చూడండి. ఆళ్ళకి నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళ వల్ల కూడా మేము అక్కడి వరకు ఎళ్ళగలిగామనే చెప్పుకోవాలనమాట. మొత్తం ఈ ట్రిప్ అంతటికి మంచిగా ఒక మెమరబుల్ డేగా మాకైతే గుర్తుండిపోద్దనమాట ఎప్పటికి. మీలో ఎవరైనా ఆ టెంపుల్‌కెళ్ళాలని అనుకుంటే నడుచుకుంటూ ఏం భయపడవసరం లేదు. ఒక్క దండం పెట్టుకొని దేవుడికి చెప్పుకొని నేనెళ్ళాలనుకుంటున్నాను నువ్వే తీసుకెళ్ళు స్వామి అని చెప్పుకొని బయలుదేరండి. ఖచ్చితంగా ఎళ్ళిపోతారు.